తిరుమల వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదంపై అధికార పార్టీపై మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మండిపడ్డారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేసి తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను, కోట్లాది భక్తాదుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. ఏ విధంగా దాడికి వచ్చారో మనం అందరం చూసాం. కాబట్టి ఇవన్నీ ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నారు. ఈ విధమైన సంస్థలు చెప్పిన తర్వాత వీళ్ళ ముగ్గురు, పవన్ కళ్యాణ్ అయితేనేమి, చంద్రబాబు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, ప్రజలకు మరి రోజు భక్తుల శ్రీవారి భక్తులందరూ కూడా చెప్పాలి. మరి కోట్ల ప్రజలకు కూడా దేశవ్యాప్తంగా మరి క్షమాపణ చెప్పాల్సింది వీళ్ళందరూ. కానీ క్షమాపణ చెప్పకుండా దీన్ని మళ్ళా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడో ఆయన పక్కనే కూర్చుంటారు. తర్వాత మళ్ళీ ఆయన డైవర్స్ పాలిటిక్స్ కోసం జంతువులో కొవ్వు కాదు, ఏదో వేరే వేరే నూనెలు కలిసాయి, వేరే వేరే ఆయిల్ కలిసిందని చెప్పి ఏ పుట్టకో మాట ముసలిలాగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతున్నారు. పైన కనీసం సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా చూస్తున్నాడు. కళ్ళ కట్టినట్టుగా కూడా ఇవన్నీ అబద్ధాలు. ఎక్కడ కూడా ఈ ప్రసాదం ఏం కలవలేదు. ఎంతో మంది ఎంతో పవిత్రంగా కళ్ళ కట్టుకొని తింటున్న ఈ ప్రసాదాల పైన ఇంత విష ప్రచారం చేసినా మమ్మల్ని క్షమించడని చెప్పేసి అనేది పోయి ఆయన ఒకసారి ఏదేదో మాట్లాడతాడో, ఏమేమి మాట్లాడతాడో ఆయనకే అర్థం కాని పరిస్థితుల్లో అయిపోయింది. లాస్ట్కు వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా మాట్లాడుతున్నారు కొంతమంది అక్కడక్కడ కూడా, ఏది కలవలేదు, ఇదంతా శుద్ధ అబద్ధాలు అని చెప్పేసి. లాస్ట్కు నిన్ననో మొన్ననో బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితులు, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు. దీంట్లో ఎటువంటిది కూడా సంస్థలని చెప్పేసే పెద్ద పెద్ద సంస్థలు ఎక్కడా కూడా కలవలేదని చెప్పేసి. కానీ ఇప్పటికి కూడా ఇంకా అదే రీతిలోనే అబద్ధాన్ని పదే పదే అబద్ధాలు మాట్లాడుకుంటా పదే ఈ విషయాన్ని వక్రీకరించుకుంటా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే కలియుగదైమైన వెంకటేశ్వర స్వామికి ఎంతో మంది భక్తులు ప్రసాదాలు తీసుకుని కళ్ళకద్దుకొని తింటారు. ఆ ప్రసాదాల పైన ఇలాంటి రాజకీయం చేయడం తగదు చంద్రబాబు నాయుడు గారికి. ప్రజలంతా కూడా చీదరించుకుంటున్నారు. ప్రజలంతా కూడా కోట్ల మంది ప్రజలు కూడా ఈ వార్తలన్నీ కూడా చూసి మరి చాలా కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇదంతా కూడా చీదరించుకుంటున్న పరిస్థితులు. ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పేసి, చంద్రబాబు నాయుడు గారి మాటలు అబద్ధాలని చెప్పేసి, ఇవన్నీ ప్రజలకు తెలిసిపోయాయని చెప్పేసి ఈరోజు ఎవరైతే దీన్ని లడ్డు ప్రసాదం పైన మాట్లాడతామో వాళ్ళందరి గొంతులు నొక్కడం, వాళ్ళ పైన మరి పెద్ద కేసులు సృష్టించి పెట్టడం కూడా వీళ్ళకు పరిపాటు అయిపోయింది. కాబట్టి 2024 జూన్లో మీ అధికారం కాదా వచ్చిలేదని చెప్పేసి నేను అడుగుతున్నా. జూలైలో ట్యాంకర్లు వచ్చాయి. మరి జూన్లో వచ్చిన ట్యాంకర్లను టీడీడీ వాళ్ళు ఏదైతే ల్యాబ్కు పంపించి టెక్నీషియన్ ద్వారా దాన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఆ నీళ్ళు ఏ వచ్చిన ట్యాంకర్లు తీసుకుంటారు. కానీ